ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యల్ని నంద్యాల ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. జగన్ కి ఇంకా ఫ్యాక్షన్ లక్షణాలు పోలేదన్న టీడీపీ ఎమ్మెల్యేతో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. నంద్యాల బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై చేసిన కామెంట్స్ పై వివరణ ఇచ్చేందుకు మనతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు చంద్రబాబు మీద చేసిన విమర్శలు? ఇప్పుడు నంద్యాల బై ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని చెప్పి నిరాశ నిస్పృహలతో ఒక ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడని కూడా మర్చిపోయి తన ఫ్యాక్షన్ నైజాన్ని ఇవాళ నంద్యాల నడి రోడ్డు మీద మాట్లాడిన దాన్ని నంద్యాల ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రినే నడి రోడ్డు మీద కాలుస్తానన్నవాడు రేపు నంద్యాల ప్రజల్ని ఏ విధంగా చూస్తాడనేది ఇవాళ ప్రజలందరూ కూడా ఆయన మాటలకి అసహించుకుంటా ఉన్నారు, భయభ్రాంతులు అవుతా ఉన్నారు. ఇవాళ ప్రశాంత్ కిషోర్ సర్వేలో నంద్యాలలో 30,000 పైచిలుకు ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే దాని మీద 9వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఇక్కడే ఉంటా అన్నాడు. మేము జగన్కి ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు తిరుగుతావా, గడప గడప తిరుగుతావా, పొర్లు దండాలు పెట్టినా సరే నంద్యాల ప్రజలు నీకు ఓటు వేయరు. ఇవాళ 10 సంవత్సరాలు నిన్ను నమ్మి ఈ నంద్యాల ఈ రాయలసీమ దోచుకున్నటువంటి కుటుంబం మీది. ఇవాళ తెలుగుదేశం పార్టీ విజయం ఇక్కడ నువ్వు ఎన్ని మాటలన్నా సరే ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అని సందర్భంగా జగన్కి తెలియజేస్తాం. వైసీపీ ఏకగ్రీవం చేసి ఉంటే, ఏకగ్రీవానికి అంగీకరించి ఉండింటే ఇక్కడ ఒక పైసా కూడా ఖర్చు పెట్టి ఉండేవారు కాదు అనేది జగన్ ఆరోపణ. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తూ ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో నంద్యాల అభివృద్ధి కూడా దాంట్లో భాగమే. ఇవాళ కర్నూలు జిల్లాకి మొట్టమొదటి ఆగస్టు 15 రోజునే ఆ రోజున స్పష్టమైన హామీల్ని నంద్యాల కర్నూలు జిల్లాకి మొత్తానికి కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రణాళికాబద్ధంగా చెప్పడం జరిగింది. ఇవాళ ఏదో నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డిని, నంద్యాల అభివృద్ధి మీద నీకు మాట్లాడే హక్కు కూడా లేదు. 10 సంవత్సరాలు నువ్వు పెట్టిన అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి 10 సంవత్సరాల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజల ఆశీస్సులు అందజేస్తే అనేక రకాలుగా తన సొంత ప్రయోజనాల కోసం చూసుకున్నటువంటి సందర్భంలో కానీ 10 సంవత్సరాలు నీ ప్రభుత్వం మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ నంద్యాల వైపే కన్ను ఎత్తి చూడనటువంటి సందర్భంలో ఇవాళ తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. సీఎం చంద్రబాబును జగన్కు విమర్శించే హక్కు లేదని, చంద్రబాబు అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకనే ఈ నంద్యాల బహిరంగ సభలో సీఎం చంద్రబాబుపై జగన్ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9 నంద్యాల.